రివ్యూ ఆఫ్ ఎంపురాన్. మలయాళం ఇండస్ట్రీ నుంచి వన్ ఆఫ్ ద హై బడ్జెట్స్తో రిలీజ్ అయిన ఈ మూవీకి 1 వీక్ నుంచి బుకింగ్స్ ర్యాంప్ ఆడించేస్తున్నాయి. దీని మీద ఈ లెవెల్లో యాంటిసిపేషన్ ఉందా అని చూసి షాక్ అయిపోయాను. సో ఎప్పుడెప్పుడు చూస్తానని మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. ఫైనల్గా చూసేసా, ఇప్పుడే నా షో ఫినిష్ అయింది. ఇంకా మూవీ చూసాక నాకేమనిపించిందో చెప్పాలంటే డిసప్పాయింట్ చేసింది, నచ్చలేదు నాకు. దానికి మేజర్ రీజన్ ఒకటే, స్టోరీ. అసలు ఎఫెక్టివ్గానే లేదు రైటింగ్. సింగిల్ పాయింట్లో కూడా సినిమాకి హుక్ చేయలేకపోయింది. లూసిఫర్ సక్సెస్కి ఏదైతే బలమైందో ఇందులో అదే పెద్ద డ్రాబ్యాక్. ఫస్ట్ పార్ట్లో తన బ్రదర్ జతిన్ రామ్దాస్కి పార్టీ రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన స్టీఫెన్, జతిన్ విలన్ గ్యాంగ్తో చేతులు కలిపి కొత్త పార్టీ స్థాపించి పవర్ని మిస్యూజ్ చేయాలని చూస్తుంటాడు. దాన్ని ఆపడానికి స్టీఫెన్ మళ్ళీ కథలోకి ఎంటర్ అవుతాడు. ఇదే ఈ సినిమా మెయిన్ ప్లాట్. దీనికి మళ్ళీ సబ్ ప్లాట్ కూడా ఉంటుంది. అబ్రామ్ ఖురేషీ ఐడెంటిటీ తెలుసుకోవాలని ఇంటర్నేషనల్ సర్చింగ్. ఈ 2 ప్లాట్స్లో ఏది కూడా అటెన్షన్ సీక్ చేయలేకపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఆ స్క్రీన్ ప్లే కొంచెం కాంప్లికేటెడ్గా కూడా ఉంది. ఫస్ట్ పార్ట్ గురించి బేసిక్ ఐడియా కనుక లేకపోతే ఈ కథలో ఇన్వాల్వ్ అవ్వడం కష్టం. ఏదో చూపిస్తున్నారు, చూడాలన్నట్టే ఉంటుంది. క్యారెక్టర్స్ అండ్ ఆ స్లైట్ ఎమోషన్ గురించి తెలుసుకుని వెళ్ళడం మంచిది. ఎందుకంటే సేమ్ క్యారెక్టర్స్ ఉంటే వాళ్ళ చుట్టూనే స్టోరీ రివాల్వ్ అవుతుంది. అండ్ 3 గంటలు ఉన్న ఫస్ట్ పార్ట్లో మోహన్ లాల్ గారికి బిలో 1 అవరే స్క్రీన్ టైం ఉంటుంది. కానీ మనకెక్కడా లోటు తెలియకుండా స్టోరీకి కనెక్ట్ అయిపోయి ఉంటాం. సేమ్ ఇందులో కూడా అదే ఫార్ములా అప్లై చేశారు. మూవీ స్టార్ట్ అయిన 1 అవర్ వరకు హీరో ఇంట్రడక్షనే ఉండదు. అప్పటి వరకు సినిమా చాలా నీరసంగా వెళ్తుంది. ఎక్కడా కూడా ఒక హై మూమెంట్ రాదు. ఫస్ట్ టైం హీరో ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఆ స్లో మోషన్లో మెల్లిగా రివీల్ చేస్తుంటే బాగానే అనిపించింది. కానీ ఆ స్లో మోషన్ షార్ట్స్లోనే మోహన్ లాల్ గారి ప్రతి ఎంట్రీని డిజైన్ చేయడం విసుగొచ్చేసింది. దట్టు ఆ కథకి ఆయన ఎలివేషన్స్కి కాంట్రాస్ట్గా అనిపించాయి. బట్ సెకండ్ హాఫ్లో ఫారెస్ట్ ఫైట్ సీక్వెన్స్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఫుల్ ఫ్యాన్ స్టఫ్ అది. అండ్ అదొక్కటి తప్ప సినిమాలో ఎక్కడ హై ఫీల్ రాలేదు. మోర్ దాన్ గ్రిప్పింగ్ నేరేషన్ కన్నా హీరోని ఎలివేట్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇంకెమోషన్ అంటారా, దాని గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు. కానీ ఫస్ట్ పార్ట్లో రివీల్ చేయని అబ్రామ్ అండ్ మసూద్ మధ్య బాండ్ ఎలా ఏర్పడిందో ఇందులో రివీల్ చేస్తారు. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా లెంతీ ఉంటుంది. ఇక్కడ ఒక నచ్చలేని విషయం చెప్పాలి. ఒక ప్రెగ్నెన్సీతో ఉన్న అమ్మాయిని విలన్ రేప్ చేసే సీను చాలా డిస్కస్టింగ్ అనిపించింది. అలాంటి సీన్స్ ఎలా పెట్టారో అర్థం కాలేదు. నెససరీయే లేదు. అయినా సరే విలన్ ఎంత క్రూరుడో చెప్పాలని చేసినట్టున్నారు. అస్సలు నచ్చలేదు నాకు. ఇంకా క్లైమాక్స్ రివెంజ్ ఎపిసోడ్స్ కూడా అంత ఎఫెక్టివ్గా లేవు. అండ్ మంజు వారియర్కి మోహన్ లాల్ గారికి లూసిఫర్లో మంచి ఎమోషన్ ఉంటుంది. కానీ ఇందులో దాన్ని కొంచెం కూడా టచ్ చేయలేదు. ఈవెన్ టొవినో థామస్ రోల్ కూడా మిస్యూజ్ అయిపోయింది. వీళ్ళ పెర్ఫార్మెన్స్ సెటిల్డ్గా బాగున్నాయి, కానీ ప్రాపర్గా వాడుకోలే. అన్నెసెసరీ రన్ టైం ఉంటుంది. కొన్ని సీన్స్ని మరీ స్ట్రెచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ టెక్నికల్గా కలర్ గ్రేడింగ్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ బాగా నచ్చాయి. డబ్బులైతే బాగా ఖర్చు పెట్టారు, అది మనకి ప్రెజెంటేషన్లోనే కనబడుతుంది. అండ్ ఫైనల్గా మోహన్ లాల్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం సూపర్ అంతే. సినిమాలో ఏం లేకపోయినా ఆయన ప్రెజెన్స్ వచ్చినప్పుడల్లా భలే ఉంటుంది. ఓవరాల్గా చూడాలనుకుంటే చూడండి. యాజ్ యువర్ విష్. ఎక్స్పెక్టేషన్స్ మాత్రం రీచ్ అవ్వదు. అడల్ట్ కంటెంట్ ఏముండదు, నేను ఇందాక చెప్పిన ఒక్క సీన్ తప్పించి. దీనికి థర్డ్ పార్ట్ కూడా ఉంది. అంటే అబ్రామ్ ఖురేషీగా మోహన్ లాల్ గారు ఎలా ఎదిగారో ప్రీక్వెల్లో చూపించవచ్చు. సో ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.